లేదు, అది మా ఆయన అమ్మతో పాటు మైత్రిని చూడ్డానికి వైజాగ్ వెళ్ళింది. మళ్ళీ ఊరు నుంచి తిరిగొస్తుంటే దారి మధ్యలో గుణ మా ఆయన కారాపి గీతను తీసుకెళ్ళిపోయాడు. ఇక ఆ ఛాన్సు పాయే, ఇకేం చేస్తాం? మైత్రి వైజాగ్ ఎందుకెళ్ళింది? మైత్రి వాళ్ళ ఆయన కొత్తగా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్లారు. సరే, నువ్వు బయలుదేరు. సమయం చూసి కొడితే ఆ డూప్లికేట్ నాగేశ్వరి మన కంట్రోల్లోకి వస్తుంది. ఏం చేయబోతున్నావు? నువ్వు వెళ్ళు, తర్వాత నేనే ఫోన్ చేస్తాను. సరే. విశ్వం, పద, మనం వైజాగ్ బయలుదేరదాం. వైజాగా? ఎందుకు? అక్కడే కదా మైత్రి ఉంది. దెబ్బ అక్కడ పడితే ఇక్కడ నొప్పెడుతుంది. అంటే మైత్రిని? అవసరమైతే అది జరుగుతుంది. పద. మైత్రి,
హలో నో! ఏమైంది? ఎందుకలా అరిచావమ్మా? నాగేశ్వరి, మైత్రిని ఇవ్వు. హలో అక్క, నేను మైత్రిని మాట్లాడుతున్నాను. ఇక్కడ నన్ను ఆయన్ని బంధించి చంపేస్తామని వైదేహి బెదిరిస్తోంది. వైదేహితో పాటు విశ్వమాయ్ కూడా ఉన్నాడు. అక్క, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఎలాగైనా వచ్చి రక్షించు ప్లీజ్. ఏయ్, నువ్వు వెంటనే ఇక్కడికి బయలుదేరిరా, లేకపోతే నీ చెల్లెలు దాని మొగుడు కాలి బూడిదైపోతారు. ఈ ఇల్లు చిన్నపిల్లతో సహా ప్లీజ్ నాగేశ్వరి, నా బిడ్డను ఎలాగైనా కాపాడు. విశ్వం, నువ్వు వెళ్ళి కిచెన్లో సిలిండర్ ఉంటుంది, పట్రా. నాగేశ్వరి, మైత్రిని రక్షించు, నీకు దండం పెడతాను. చూడు, నాకు నీ డ్రామా చూసి చూసి బోరు కొట్టేసింది. నువ్వు ఆ వైదేహి కలిసి నన్ను పట్టుకోవడానికి, నేను ఎవరనేది తెలుసుకోవడానికి ఇలా ట్రిక్స్ ప్లే చేస్తే నేను తెలుసుకోలేననుకుంటున్నావా? విశ్వం, గ్యాస్ లీక్ చేయి. వైదేహి, వద్దు. వద్దు వైదేహి, వైదేహి, ప్లీజ్. మావయ్య, ప్లీజ్. స్వీటీ. వద్దు పద. వైదేహి, ప్లీజ్. వైదేహి. వద్దు, నా మాట వినండి. వద్దు విశ్వం. నాగేశ్వరి, మేము నీ గురించి తెలుసుకోవాలనుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ వైదేహి మైత్రిని నా బంధిస్తుందని మాత్రం నాకు తెలీదు. అది నిన్ను భయపెట్టడానికి ఇలా చేస్తుందో లేక సీరియస్ గానే చేస్తుందో కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ అది సీరియస్ గానే బెదిరిస్తుంటే మాత్రం మైత్రి నాకు దక్కదు. దయచేసి దాని ప్రాణానికి ఏమీ కాకుండా కాపాడు. అదంతా నాకు తెలియదు. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. దాంతో సావాసం చేసినందుకు నీకిది శిక్ష అనుకో, అనుభవించు. నాకు మైత్రికి ఎలాంటి సంబంధమూ లేదు. అయ్యో, దయచేసి మైత్రిని కాపాడు. నాకెందుకో ఆ వైదేహి మైత్రిని ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉంది. నీ డ్రామా అంతా నాకు తెలిసిపోయిందని వైదేహికి ఫోన్ చేసి చెప్పు. అదే మైత్రిని వదిలేస్తుంది. మైత్రి నీ సొంత చెల్లెలు అనుకుని కాపాడు. ప్లీజ్, నా బిడ్డని కాపాడు నాగేశ్వరి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పవే, నాకు అసలే కంగారుగా ఉంది. ఆ వైదేహి మైత్రిని, గౌతమిని, పాపని బంధించి నాగేశ్వరిని తనకి అప్పగిస్తేనే వాళ్ళని వదిలిపెడతానని బెదిరిస్తోందండి. ఏమండి, మీరైనా నాగేశ్వరికి చెప్పి వాళ్ళని కాపాడమనండి. అది ఎలా దేవకి? నాగేశ్వరి, మైత్రి మనకి రెండు కళ్ళతో సమానం. ఒక్కంటి కోసం మరో కంటిని ఎలా పోగొట్టుకుంటాం? అసలు మైత్రిని అడ్డం పెట్టుకుని నాగేశ్వరిని ఎందుకులా బెదిరిస్తోంది? అదేం తను చెప్పలేదమ్మా. వెంటనే మనం వెళ్ళి నాగేశ్వరిని అప్పగించకపోతే మైత్రిని, గౌతమిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నాగేశ్వరి, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నాకేమీ అర్థం కావడం లేదు నాన్న. మీరే చెప్పండి ఏం చేయాలో. నాగేశ్వరి, ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళదామమ్మా. అక్కడికి వెళ్ళి వైదేహితో మాట్లాడి అది ఎందుకు ఇలా చేస్తుందో అడుగుదాం. సరే, పదండి. వైదేహి, గౌతమ్, స్వీటీ. మావయ్య, ప్లీజ్. స్వీటీ, మావయ్య, ప్లీజ్.
పెట్టే. వైదేహి నీకు దండం పెడతాను. మైత్రికి ఇప్పుడే పెళ్ళయింది. అది సంతోషంగా బతకాలని కోరుకుంటున్నాం. కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను. మైత్రిని వదిలేయి. ఏయ్, ఈ ముసలి ప్రాణాలు ఎవరికి కావాలి? మర్యాదగా నాగేశ్వరిని మాతో రమ్మని చెప్పు. కాకపోతే ఉచ్చ లేచిపోద్ది. రై ఎన్నింటి మాసాలు లెక్క పెడతావా ద్రోహి? నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి చంపేస్తాను. బావా, నేనంటే నీ ఉప్పు తిన్నాను కాబట్టి నువ్వు ఎన్ని తిట్టినా పర్వాలేదు. పైగా మనకది అలవాటే, పెద్దగా పట్టించుకోను. వైదేహిని ఏమీ అనకు, అనవసరంగా చస్తావు. రై బావా, నువ్వు ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేసే కొద్దీ లోపల మైత్రి గౌతముల పరిస్థితి సీరియస్ అవుతుంది. విశ్వం, లోపల వాళ్ళకి ఏమైంది? ఇద్దరిని కట్టిపడేసి ఆల్రెడీ ఓ క్యాన్ పెట్రోల్ పోసించా. అంతేకాదు, ఒక సిలిండర్ గ్యాస్ ఇద్దరు బాగా పీల్చారు. లోపలిప్పుడు మొత్తం గ్యాస్ మయం. ఒక్క నిప్పు రవ్వ పడితే చాలు మొత్తం. ఏంటి పేల్చనా? నాగేశ్వరి, ఎలాగైనా వాళ్ళని కాపాడు. ఇప్పుడు వాళ్ళని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే చేస్తారు. త్వరగా డిసైడ్ చేసుకోండి. విశ్వం, ఆ గన్ని లైవ్. వద్దు. నేను మీతో వస్తాను. వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళనివ్వండి. అమ్మ మైత్రి, 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 అమ్మ మైత్రి. గౌతమ్, గౌతమ్, పాపని వాళ్ళతో పంపేయండి. దీన్ని వదిలేస్తే నువ్వు మా గ్రిప్పులో ఎలా ఉంటావు? ఏయ్, పదవే, పదా.
డాక్టర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఐఎమ్ సారీ టు సే సిలిండర్ గ్యాస్ మొత్తం పీల్చడం వల్ల గ్యాస్ విషమై బ్రెయిన్కి చేరింది. అందువల్ల బ్రెయిన్ డెడ్ అయింది. మీరు మరో గంట ముందు తీసుకొచ్చినట్టయితే మేము ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉండేవి. బట్ ఇట్స్ టూ లేట్. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళని ఎలాగైనా కాపాడండి. మేము మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ట్రీట్మెంట్లో డెవలప్మెంట్ ఉంటే వీళ్ళని మునుపటి మనుషులు చేయొచ్చు. ట్రీట్మెంట్లో డెవలప్మెంట్ లేకపోతే కోమాకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. చూద్దాం. గాడ్ ఇస్ గ్రేట్. మనకు అమ్మాయి చెప్పిన ప్లేస్ ఇదే, కానీ ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఇటువైపు ఎవరినో వస్తారేమో. మీరు ఇక్కడే ఉండండి.
నాగేశ్వరి ఎక్కడికెళ్ళిందో చెప్పానుగా, మరి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? చెబుతాను. నిన్నిక్కడికి తీసుకొచ్చి విషయం ఎలా చెప్పకుండా ఉంటాను? ఏమే, నేను ఎంత పెద్ద మాంత్రికురాల్ని, నువ్వు నన్నే 3 చెరువులు నీళ్లు తాగించావు. చాలాసార్లు నా వేలుతోనే నా కన్ను పొడిచావు. బట్ ఇప్పుడు టర్న్ నాది. మరి నా విశ్వరూపం ఏంటో కూడా నీకు చూపించాలిగా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వెవరనేది నాకు తెలిసే, నేనే ఏంటనేది నీకు తెలియడం లేదు. ఇప్పుడు చూడు. చూసావా, ఊరికే మాసు డైలాగులు మాట్లాడి మా కళ్ళకు కనికట్టు కట్టి నాగేశ్వరి ప్లేస్కు నువ్వు, నీ ప్లేస్కు నాగేశ్వరి మారటం కాదు. ఇప్పుడు మా చేతిలో నుంచి తప్పించుకో చూద్దాం. నా సంగతి తెలిసి కూడా ఇంకా వాగుతున్నావా? ఏయ్, ఏంటే పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు? ఇది నా మాంత్రిక కోట. నాకు తెలియకుండా నువ్వు కనీసం రెప్ప కూడా వెయ్యలేవు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మర్యాదగా నన్ను వదిలేయండి. చింత చచ్చినా పులుపు చావలేదు. మాంత్రిక వలయంలో బందీ అయినా కూడా ఇంకా నీ పొగరు తగ్గలేదన్నమాట. నన్ను బంధించారుగా, పాపను వదిలేయండి. కంగారు పడకు, దీన్నేమీ చెయ్యం. విశ్వం, ఈ పిల్ల కాకిని తీసుకెళ్లి గదిలో పడే, తర్వాత దేవకికి అప్పగిద్దాం. వినాశకాలే విపరీత బుద్ధి వైదేహి. నీ టైం దగ్గర పడినట్టుంది, అందుకే ఇలా చేస్తున్నావు. ఎస్, నా టైం దగ్గరకు వచ్చింది. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైం. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే బూడిది చేసేయగలను. కానీ నిన్ను ఏమీ చెయ్యను. నిన్ను అడ్డం పెట్టుకుని నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసి ఆ తర్వాత నిన్ను ఫినిష్ చేస్తాను. నువ్వు ఇలా నా చేతిలో బందీ అయిపోతావని ఊహించలేదు కదూ? ఇదే ఉంది. అసలు ఇప్పుడు ఎవ్వరూ ఊహించలేని మలుపు ఇంకోటుంది. అదేమిటి అని చూస్తున్నావా? చెబుతాను. అది నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను బంగారం? నీది ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ కదా, తప్పకుండా నీకే మొదట చెబుతాను. నాగేశ్వరి, ఇదే నా ఈ ప్లాన్లో మొదటి గెలుపు. అది నాగేశ్వర. చూడు,